గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. గౌతమ్ గారు, లోకేష్ గారు ఆ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంటే 2019 నుంచి 2024 దాకా ఎక్కడికి వెళ్ళినా సరే ఒక బుక్ పట్టుకొని తిరిగారనమాట. అంతకుముందు మన విజయమ్మ గారు బ్లాక్ బైబుల్ పట్టుకొని తిరుగుతూ ఉండేవాళ్ళు. అవునండి. లోకేష్ గారు ఏమో రెడ్ బుక్ పట్టుకొని తిరుగుతా ఉన్నారు. కానీ అప్పుడు దానికి అంత ప్రాచుర్యం వచ్చిందో లేదో కానీ ఎప్పుడైతే వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు గవర్నమెంట్కి వచ్చారో, లోకేష్ గారు మంత్రి అయ్యారో, రెడ్ బుక్ మాత్రం విపరీతంగా పాపులర్ అయింది. ఎందుకంటే ఒక పక్కన తెలుగుదేశం తమ్ముళ్ళు, తెలుగుదేశం కార్యకర్తలు చాలా గట్టిగా అడుగుతా ఉన్నారు. అన్నా నువ్వు రెడ్ బుక్ అన్నావు, అందులో ఉన్న వాళ్ళని ఏం చేస్తున్నావు అని మనలాంటి వాళ్ళం ప్రశ్నిస్తా ఉన్నాం. బాబు నువ్వు రెడ్ బుక్ అని చాలా పేర్లు రాసావు, వాళ్ళందరూ కూడా తెలుగుదేశంలోకి వచ్చారు, వాళ్ళంతా కూడా ఎల్లో బుక్ అయిపోయిందా అన్నాం. కానీ ఈ టాపిక్ ఈ రోజు నేషనల్ మీడియా దాకా వెళ్ళింది. నిన్న రాజ్దీప్ సరదేశాయ్ కూడా అడుగుతా ఉన్నారు, మీ రెడ్ బుక్ ఏంటి, మీ రెడ్ బుక్ లో ఉన్న వాళ్ళని ఏం చేస్తున్నారు, మీరు అందరిలో కూడా ఒక్కొక్కరిని తీసుకొచ్చి జైల్లో పడేస్తున్నారు అన్నట్టు కూడా ఆయన అడుగుతా ఉన్నారు. మనం రీసెంట్ గా కూడా చూస్తా ఉన్నాం, బోర్గొడ్డ అనిల్ కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు, పోసం కృష్ణమురళి కావచ్చు. సో దీని మీద సీరియస్ యాక్షన్ అయితే తీసుకుంటా ఉన్నారు. దీన్ని చెప్పండి సార్. ఈ రోజు లోకేష్ అనగానే అంతకుముందు అంటే మనం ఆ వర్డ్ వాడకూడదు అనుకోండి, ఒకప్పుడు పప్పు పప్పు అని ఎగతాళి చేసిన వైఎస్ఆర్సీపీ వాళ్ళే ఈ రోజు లోకేష్ అంటే రెడ్ బుక్ అని టెర్రర్ తెచ్చుకుంటున్నారు. దీని గురించి చెప్పండి సార్. రెడ్ బుక్ అనేది ఆయన యువగళం పాదయాత్రలో తీసుకొని తిరుగుతున్న దగ్గర నుంచి అదొక ఐటమ్ కింద తయారైపోయింది. యాక్చువల్గా పాలిటిక్స్లో కొన్ని డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి. ఇదేంటంటే నాయకుడు ఎంత గ్రాప్ చేస్తున్నా కూడా పబ్లిక్ గ్యాదర్ అవుతారు, అన్నీ జరుగుతాయి. కానీ అందులో ఇన్ఫ్లుయెన్స్ పెరగటం అనేది ఉంటుంది చూడండి, దానికి కొంచెం మసాలా అవసరం. ఆ మసాలాని ఆ పర్ఫెక్ట్ టైంలో ఆ స్ట్రాటజిస్టులు దాన్ని ఒక దీని కింద పెడతారు. అలాగనే జగన్మోహన్ రెడ్డి అందరినీ వాటేసుకొని అందరినీ ముద్దులు పెట్టుకుంటా పోవటం అనేది ఒక స్ట్రాటజీ. ఆయనకేం ఇష్టం అయ్యి ఇష్టపూర్వకంగా ఆ పని చేసిన దాఖలాలు అయితే ఏమి లేవు నా ఉద్దేశం ప్రకారంగా. అది ఈ పేద ప్రజలందరినీ ఒక జగన్మోహన్ రెడ్డి వాటేసుకొని తన సొంత మనుషుల్లాగా చూసుకుంటున్నాడు అనే ఒక భావన కలిగించటం అనేది ఎంత ఇంపార్టెంటో అంత ఇంపార్టెంట్. అది అప్పుడు ఆ స్ట్రాటజిస్టులు తయారు చేసిన అదొక స్ట్రాటజీ. ఆ తర్వాత అదే స్ట్రాటజిస్టు పశ్చిమ బెంగాల్ వెళ్ళి చేశాడు కదా. ఆ, మరి ఎందుకు ఆవిడకి ఆ కాలు ఇరిగిందో లేకపోతే ఆవిడ నిజంగా ఇరకపోయినా మరి అదేం అట్లా ఏమన్నా చేశారో తెలీదు. వీల్ చైర్ టు సీఎం చైర్ అని ఒక క్యాప్షన్ పెట్టుకొని మమతా బెనర్జీ కోసం ఆవిడ్ని వీల్ చైర్లో కూర్చోబెట్టి వందలాది మంది వెనక నడుస్తూ ముందు నెట్టుకుంటా పోయారు చూడండి. అలాగా ఈ రెడ్ బుక్ అనేది కూడా ఒక స్ట్రాటజీ. నాయకుడు ఎంత మంచి ఉపన్యాసం చెబుతున్నా కూడా అందులో చమక్కులు చెలోక్తులు ఉంటేనే, మ్యాటర్ చెబుతుంటే ఎవరికి ఎక్కదండి. మ్యాటర్ చెప్పింది చాలేవయ్యా, ఇంకేంటి తర్వాత వాట్ నెక్స్ట్ అంటారు. అందుకోసమని అందులో కొంత మసాలా కావాలి, చమక్కు చెలోక్తి. తెలుగులో బాగా ఉంటాయి. మ- మరి గరికపాటి వారు కూడా చెప్పు ఆయన చెబుతున్న వాటన్నిటిలో ఇలాంటి చమక్కులు చెలోక్తులతోటి బాగా అలరిస్తారు. అందుకని ఆయనకి చాగంటి వారి కంటే కూడా ఎక్కువగా ఫాలోయింగ్ ఎక్కువ ఉంటది. చాగంటి వారేమో డైరెక్ట్ గా మ్యాటర్ చెబుతారు. గరికపాటి వారు చమక్కులు చలక్కులతోటి వేస్తుంటే ఆయనకి ఎక్కువ ఫాలోయింగ్ ఉంటది. యూత్ కూడా చాలా ఫాలో అవుతారు గరికపాటి వారిని. ఎందుకు? దానికి కారణం ఏంటంటే మసాలా. అలాంటి ఒక మసాలా ఈ రెడ్ బుక్. ఈ రెడ్ బుక్ ని ఏం చేస్తారు, ఏం చేయదలుచుకున్నారు అని అంటే, మరి ఆ రోజున మనం మాట్లాడాం, ఆ రెడ్ బుక్ చూపించాం, అందరి పేర్లు రాశాం. అది ఆ పేర్లు రాసిన వాళ్ళందరూ ఈరోజు అరెస్ట్ అవుతున్నారని ఒక ఇది ఇప్పుడు మరి ప్రజల్లో కూడా భావన ఒకటి కలుగుతున్నప్పుడు నేషనల్ మీడియా ఏంటండి, ఇంటర్నేషనల్ మీడియా వచ్చినా కూడా అడుగుద్ది. బీబీసీ వాళ్ళైనా అడుగుతారు, లేకపోతే అమెరికా నుంచి వచ్చిన వాళ్ళైనా అడుగుతారు, ఆస్ట్రేలియా నుంచి వచ్చిన వాళ్ళైనా అడుగుతారు. ఎందుకంటే ఇక్కడ హైలైటింగ్ పాయింట్ ఏదనే వాళ్ళు చూస్తారు కాబట్టి, తెలుసుకుంటారు కాబట్టి. ఏం జరిగింది, దీని బ్యాక్గ్రౌండ్, దీనికి నేపథ్యం ఏమిటని ఎతుకుతారు చూడండి. అందులో ఇవన్నీ, ఒక వ్యక్తిని మనం ఇంటర్వ్యూ చేయబోతున్నామంటే ఆ వ్యక్తి ఏం చేశాడు, ఎలా చేశాడు, గతంలో ఏమైనా తప్పులు చేశాడా, ఏమైనా ఒప్పులు చేశాడా, ఆ మా పలానా చోట దాన్ని ఎటు కాకుండా స్టేటస్ కోలో యథాతథ స్థితిలో వదిలేసి వచ్చాడా, దాని గురించి మనం ప్రశ్నలు అడిగితే ఇప్పుడు ఆయన రియాక్షన్ ఎలా ఉంటది. ఇదికే కదా మరి. మరి ఒకసారి మోడీ మంచినీళ్ళు తాగేసి మైక్ తీసి పక్కన వేసేసి ఫిర్ మిలేంగే సాత్ మే డోక్లా ఖాయేంగే అని వెళ్ళిపోయాడు. ఎందుకు? ఆయన గత చరిత్రలో ఉన్న ప్రశ్నలు అడిగారు కాబట్టి.
ఈ రోజున ఎవరైనా ఏ జర్నలిస్ట్ అయినా చేయాల్సిన పని అదే. అట్లాగనే రాజ్దీప్ సర్దేశాయి కూడా అడిగాడు. అది కాకుండా ఏంటంటే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కూడా ఎక్కువగా రెడ్ బుక్ ప్రస్తావనే చేస్తున్నారు. ఆ రెడ్ బుక్ అనేది ఒక సూపర్ హిట్ ఎన్నికల ప్రచారాస్త్రం అనేది మాత్రం నేను చెప్పగలను. ఆ రెడ్ బుక్ వల్ల ఏం ఉపయోగం జరుగుతుంది, ఏం ఉపయోగం జరగదు అనేది తీసి పక్కన పెడేస్తే అది ఒక ఒకటైతే ఒకటైతే చెప్పచ్చు సార్, ఏదైనా సరే లోకేష్ అయితే ఒక ట్రెండ్ సెట్ చేసాడు. లోకేష్ రెడ్ బుక్ అని ఎలా అయితే అంటున్నాడో, ఈ రోజు టిఆర్ఎస్ వాళ్ళు కూడా వాళ్ళు ఒక బుక్ పెట్టుకున్నారు, పింక్ బుక్ అని. అలా ప్రతి వాళ్ళు ఇప్పుడు ఏ పార్టీ అయితే ప్రతిపక్షంలో ఉందో వాళ్ళంతా కూడా ఒక బుక్ మెయింటైన్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు కదా, మీ అందరి పేర్లు మెయింటైన్ చేస్తాం, మీ అందరి పేర్లు రాస్తాం, మళ్ళా మేము అధికారంలోకి వస్తే జగన్ 2.0 వస్తే మీ అందరు భరతం పడతామని. అవునండి. అది ఒక్కొక్కసారి హిట్ అయింది. ఇప్పుడు ఒక హిట్ ఫార్ములా ఉందనుకోండి, దాన్ని అందరూ వాడాలని అనుకుంటారు. అది అలాగనే కదా వాడేది. ఇప్పుడు ఏది ఎవరు సొంతమేం కాదు కదా, ఒక ఐడియా ఒకళ్ళ సొంతమేం కాదు కదా. ఇప్పుడు సోషల్ మీడియా ఉందండి. ఆ రోజుల్లో నరేంద్ర మోడీ భయంకరంగా వాడి దాన్ని ఆయన పిఆర్ని బాగా పెంచుకున్నాడు. ఆయన ప్రజల్లోకి వెళ్తుంటే అసలు నరేంద్ర మోడీ అంటే మామూలు కాదని ఆ రోజున సోషల్ మీడియా ఉధృతంగా ఎత్తింది. ఆ సోషల్ మీడియా ఇంకా ఆయన సొంతమా ఏంది, ఇక మాలు ఉన్న పార్టీలన్నీ వాడుతున్నాయి. ఇప్పుడు అన్ని పార్టీలు సోషల్ మీడియాలు మెయింటైన్ చేయటం, సోషల్ మీడియాకి ఒక సపరేట్ వింగ్ని పెట్టుకోవటం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కదా. ఇప్పుడు అట్టాగనే ఇప్పుడు లోకేష్ రెడ్ బుక్ రాశాడు. ఇప్పుడు మరి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు పింక్ బుక్ రాసుకుంటారు. రాసుకొని ఏం చేస్తారు? ఏం చేస్తారండి? ఇప్పుడు ఆ లోకేష్ గారు పెట్టిన ఆ రెడ్ బుక్లో రాసుకున్న పేర్లలో చాలా మంది టీడీపీలో ఉన్నారు. వాళ్ళందరిని ఏం చేస్తారు? బయట ఉన్న వల్లభనేని వంశీనో, పోసాని కృష్ణమూర్తిలోనో, లేకపోతే కొడాలి నానినో, మిగతా ఇంకెవరినైనా ఏం చేస్తారు కానీ మిగ లోపల ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? ఎస్పెషల్లీ గుమ్మనూరు జయరాం అదే వీడిని అనుకుంటున్నా, ఎప్పుడూ ప్రస్తావిస్తారు. మన జయరాం గారు, బెంజ్ గారు. ఆ, ఆ, ఏంటండి ఆయన మా, ఆ, భూ ఆక్రమణల మీద లోకేష్ యోగళం పాదయాత్రలోనే ఈ రెడ్ బుక్ పట్టుకున్న తర్వాతనే మాట్లాడాడు. ఆయన తర్వాత తీరా చూస్తే ఏమైంది? ఆయన వచ్చి ఈ పార్టీలో చేరాడు. అక్కడ ఆయన ఉన్న స్థానం కాకుండా గుత్తకల్లు ఇచ్చారు. ఆయన ఆడ గెలిచాడు. మళ్ళీ ఆ తర్వాత ఆయన అందరినీ రైలు పట్టాల మీద పడుకోబెడతాను అంటున్నాడు. ఈరోజు ఈరోజు ప్రశ్నోత్తరాలు, ఆ, నేను అసెంబ్లీ పెట్టేటప్పటికి ఆ, 0 అవర్ అనుకుంటాను. ఫస్ట్ ప్రశ్న అడగటం, ఆ, గుంతకల్లు ఎమ్మెల్యే గారు జయరాం గారు అని మరి స్పీకర్ అనౌన్స్ చేస్తున్నారు. ఆయన లేచి ఏదో ప్రశ్న అడిగి కూర్చున్నాడు. ఈరోజు అసెంబ్లీలో కూడా కనపడుతున్నాడు. ఏం చేశారు ఆయన్ని? ల్యాండ్ గ్రాబింగ్ మీద ఏమన్నా తేల్చారా? ఏమన్నా జరిగిందా? లేదు. అధికారులు ఉన్నారండి. ఆ అధికారులు చేసిన దాన్ని మరి వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయిగా. అందులో ఏమన్నా జరిగిందా? ఆ అధికారులు ఏమన్నా చేశారా? ఇప్పుడు సిఎస్గా ఉన్నారు విజయానంద్ గారు. ఆయన ఇంతకు ముందు ఎక్కడి నుంచి వచ్చాడండి? ఎలక్ట్రిక్ ఈ విద్యుత్ శాఖలో స్పెషల్ సెక్రటరీగా ఉన్నారు. ఆ ఉన్న సమయంలో మ, షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ దానికి ఆ, ఒక పెద్ద ఇదే దోషిపెట్టే రకంగా ఆయన నిర్ణయాలు తీసుకున్నాడు. ఇప్పుడు ఆ షిరిడి సాయి ది- ఆ, వచ్చి వీళ్ళకి ఎలక్షన్ ఫండ్ కూడా ఇచ్చింది తెలుగుదేశం పార్టీకే. షిరిడి సాయిని ఏం చేయరు, ఆ విజయానందిని ఏం చేయరు. మొన్నటికి మొన్న విద్యుత్ శాఖలో షిరిడి సాయికి రావాల్సిన బకాయిలు ఏదో ఉంటే ఆ బకాయిలు రిలీజ్ చేస్తుంటే ఆ బకాయిలు రిలీజ్ అవుతున్న సంగతి మీడియాకి తెలిసి మీడియాలో వస్తే మొన్న విద్యుత్ శాఖ మంత్రి మరి గొట్టిపాటి రవి అబ్బెబ్బే అదేం అట్లాంటిది ఏం లేదు, మాకేం తెలియదు అలాంటిది రిలీజ్ చేస్తున్నట్టు అని అని సర్దుకున్నాడు. 4 రోజులు ఆగి అవి ట్రాన్స్ఫర్ కూడా అయిపోయి ఉంటాయి. అలాగే సార్, ఓ పక్కన మెగా కృష్ణారెడ్డిని అంత విమర్శించి మళ్ళీ మెగా కృష్ణారెడ్డికి వేస్తున్నారు కదా కొన్ని కాంట్రాక్టులు. అన్నీ అంతే ఉంటాయండి. అన్నీ అలాగనే ఉంటాయి. ఇదే మెగా కృష్ణారెడ్డిని ఇప్పుడు ఈ వీళ్ళని జగన్మోహన్ రెడ్డి కూడా విమర్శించాడు. ఉమ్. ఆయన అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్ళకే ఇచ్చాడుగా. అలాగే వీళ్ళందరూ విమర్శిస్తారు, వీళ్ళందరూ వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటారు, మళ్ళీ వీళ్ళందరూ అధికారంలోకి వస్తే వాళ్ళకి పనులు చెప్తారు. ఎలక్షన్ తలకు మించిన భారం అయిపోయిందండి. దానికి ఎక్కడి నుంచి అయినా సరే పెట్టుబడులు కావాల్సిందే. దానికి డబ్బు లేనిదే ఎలక్షన్ చేయటం కుదరదు. దానికి పార్టీ ఫండ్ భయంకరంగా కావాలి. దాంతో పాటుగా బాగా డబ్బున్న వాళ్ళు
ఇప్పుడు ఈ ఎలక్షన్ నిబంధనల ప్రకారంగా ఎమ్మెల్యే క్యాండిడేట్ ఇంత మించి ఖర్చు పెట్టడానికి లేదు అని ఒక నిబంధన ఉంది కదా. ఆ నిబంధన ఊరక కాగితాల మీదే ఉంటుంది. మీరు గమనించారా ఎప్పుడైనా? రెడ్ బుక్ సంగతి తీసేయండి, బ్లూ బుక్ సంగతి తీసేయండి, పింక్ బుక్ సంగతి తీసేయండి. ఎలక్షన్ కమిషన్ సంగతి చెప్పండి. స్వయం ప్రతిపత్తి కలిగిన ఎలక్షన్ కమిషన్ ఇది వీళ్ళు ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేసేవాళ్ళు ఇంతకు మించి ఖర్చు పెట్టడానికి లేదు, ఎంపీగా పోటీ చేసేవాళ్ళు ఇంతకు మించి ఖర్చు పెట్టడానికి లేదు అని. కానీ అంతలోనే ఎలక్షన్ అయిపోతుందా? ఏ రోజన్నా చూసారా? ఎవరన్నా చూసారా? ఎంతెంత ఖర్చు పెడుతున్నారు? అంత ఖర్చు పెట్టి మేము 50 కోట్లు ఖర్చు పెట్టి గెలిచొచ్చామండి, ఈరోజు సంపాదించుకోకపోతే ఎలా అని స్వయాన ఎమ్మెల్యేలు ఎంపీలే మాట్లాడుతుంటే 3 కోతుల సంగతి అయింది. కళ్ళు మూసుకున్నాం, చెవులు మూసుకున్నాం, నోరు మూసుకున్నాం. అన్ని వ్యవస్థలు ఇలాగనే తయారైపోయినాయి. ఏది ఈ రోజుకి ఒక ఒక సంగతి చెప్పండి. సిఐడిలో ఈయన కాకినాడ పోర్టు కేవీ రావు వచ్చి ఒక కంప్లైంట్ ఇచ్చాడు. ఆ తర్వాత అరబిందో తోటి వాళ్ళు వాళ్ళు సరైపోయి ఏదో చేసుకున్నాం మేము మేము బాయ్ బాయ్ అన్నట్టుగా అయిపోయి తిరిగి ఆయనకి ఇచ్చేశారు. ఆ తర్వాత ఏదో ఈడీ అరబిందో కంపెనీ వాళ్ళని పిలిచి 4 ప్రశ్నలు కూడా అడిగింది, ఎంత డబ్బులు మీకు యాడ్ నుంచి వచ్చినాయి అని. సిఐడి ఏం విచారణ చేస్తుందండి? ఆయన ఇచ్చిన కంప్లైంట్ మీద విచారణ ఏం జరుగుతుందండి? లోపాయికారిగా జరిగిన ఒప్పందాల గురించి ఏమైపోయిందండి? దాని గురించి ఏ ప్రశ్న లేవనెత్తర ఏమండి? ఇలాంటివన్నీ కదా రెడ్ బుక్ లో ఉండాలి. ఇలాంటివన్నీ కదా రెడ్ బుక్ లో పెడతానంది. అవన్నీ కూడా ఏమైపోయినాయో తెలియదు. రెడ్ బుక్ అనేది నా ఉద్దేశం ప్రకారం, నేను పర్ఫెక్ట్గా నాకున్న అంచనా ప్రకారం చెబుతున్నాను ఏంటంటే, అది ఒక ఎలక్షన్ స్టంట్. వీల్ చైర్ టు సీఎం చైర్ అని మమతా బెనర్జీ ఏం స్టంట్ చేసిందో, జగన్మోహన్ రెడ్డి పేద ప్రజల ఆపన్న రక్షకుడు అని అందరినీ వాటేసుకొని ముద్దులు పెడుతూ ఏం స్టంట్ చేశాడో, రెడ్ బుక్ కూడా లోకేష్ ఒక స్టంటే, అంతకు మించి ఏం లేదు అందులో. చూద్దాం సార్, అది రెడ్ బుక్ స్టంటేనా, లేకపోతే ఇప్పుడు కొంతమంది మీద యాక్షన్ తీసుకున్నట్టు మిగతా వాళ్ళ మీద కూడా తీసుకుంటారా, ఈ లేకపోతే రెడ్ బుక్ లో ఈ యాక్షన్ కి రెడ్ బుక్ కి సంబంధం లేదండి. ఈ అదే యాక్షన్ కి రెడ్ బుక్ కి సంబంధం లేదు. అంటే వల్లభనేని పవన్ వంశీ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ వాళ్ళ అమ్మాయి ఏడ్చిందని నానా యాగి చేసి గోల్ చేసి హోమ్ మినిస్టర్ నేనైతేనా అని అంటే సోషల్ మీడియాలో వాళ్ళ మీద, కార్యకర్తల మీద కానీ అందులో మాట్లాడిన వాళ్ళ మీద కానీ కేసులు పెడుతూ అక్కడ అక్కడ ఆ ఆ కారణంతో జరిగింది. వల్లభనేని వంశీ ఏం చేశాడు? తాను ఎట్టనో కొట్ట ఈ ఎస్సీ ఎస్టీ చట్టం దీనికి అట్రాక్ట్ అవుతుంది కాబట్టి దాని నుంచి తప్పించుకోవటానికి అతను కిడ్నాప్ చేసినాడు అనే ఒక ఇది పెట్టుకొని అక్కడ ఆయన అరెస్ట్ జరిగింది. కేసుల్లో జరగలేదు, అసలైన కేసులో కాదు, ఇది కొసరైన కేసులో జరిగింది కదా అరెస్ట్ అనేది. ఇక పోసాని కృష్ణమురళిదైతే ఎందుకు జరిగిందో కూడా తెలియదు. ఒక రకంగా చెప్పాలి అని అంటే పవన్ కళ్యాణ్ గురించే జరిగింది. ఇది రెడ్ బుక్ మహిమ అని మీరు అంటారా? రెడ్ బుక్ మహిమ అని అంటే ఏం జరగాలి చెప్పండి? పివి సునీల్ కుమార్ ఎప్పుడూ అరెస్ట్ అవ్వాలి, సిఐడి సంజయ్ ఎప్పుడూ బార్స్ బ్యాక్ ఉండాలి. ఎంతమంది ఉన్నారు చెప్పండి? మొన్నటికి మొన్న ఏదో ఒక చిన్న కారణానికి పివి సునీల్ కుమార్ని సస్పెండ్ చేశారు. అది కూడా రఘురామకృష్ణరాజు గారు కింద పడి మీద పడి నానా ఇవన్నీ చేసి ఆయన మీద లేనిపోని ఎలిగేషన్స్ అన్నిటికీ ఆధారాలు సేకరించి మరీ తీసుకొచ్చి పెడతా ఉంటే ఏమీ చేయకపోతే పరువు పోయిద్ది అన్నట్టుగా ఆయన సస్పెండ్ చేసినట్టుంది. ఎప్పుడో ఆయన ఈ ఏది విదేశాలకు వెళ్ళడానికి పెట్టిన పర్మిషన్ల గురించి అని. అసలు డైరెక్ట్గా ఈ ఎస్సీ వర్గీకరణ మీద ఒక గవర్నమెంట్ ఆఫీసరు మేము ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తాం అని అంటే ఇమీడియట్గా సస్పెండ్ అవ్వాలి, దాని మీద విచారణ తీసుకోవాలి, డిపార్ట్మెంటల్లో ఎంక్వైరీలు జరగాలి, డిపార్ట్మెంటల్ యాక్షన్స్ ఉండాలి. ఏం జరిగినాయి? ఏమీ జరగల. ఏ కేసులో ఆయన సస్పెండ్ అయ్యాడు చెప్పండి మీరు? ఏమి ఉండదు ఇలాంటి వాటికి. ఎందుకంటే ఇక్కడ అంతా ఎట్లాగవుతుందంటే
బీజేపీ తయారు చేసిన ఒక ఇది ఉంది. ఇది కాంగ్రెస్ కూడా విమర్శిస్తుంటారు, వాషింగ్ మిషన్ అని. ఉహుం, అందులో వేసి తిప్పితే వాళ్ళందరూ శాప శుద్ధులు అవుతారు. అదే ఇప్పుడు మొన్న వచ్చిన సినిమాలో లాగా శుద్ధ పూసలు అవుతారు. ఉహుం, ఉహుం. యా. చూద్దాం సార్. డెఫినెట్ గా ఏంటంటే మీరు అన్నట్టు రెడ్ బుక్ లో కొంతమంది పేర్లు ఉన్నాయి, వాళ్ళని వదిలేస్తున్నారు, బట్ కొంతమంది శిక్షిస్తున్నారు. బట్ ఆ శిక్షణకు కారణం ఏంటి, వాళ్ళ దీనికైనా కాదన్నది కూడా కాలమే సమాధానం చెప్తుంది. ఆ, కాకపోతే రెడ్ బుక్ అనేది మీరు అన్నట్టు ఒక ట్రెండ్ సెట్ అయితే అయింది. ఎందుకంటే అది ఎలక్షన్ స్టంట్ అవ్వచ్చు, బట్ ఏంటంటే ఈ రోజు నేషనల్ లెవెల్లో కూడా దాని గురించి మాట్లాడుతారు కాబట్టి లోకేష్ గారికి ఇన్నాళ్ళు ఉన్న బ్రాండ్ అయితే కొద్దిగా మారింది. సో తెలుగుదేశం క్యాడర్ మాత్రం దాని మటుకు హ్యాపీగా ఉన్నారేమో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.